స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటింటికి సురక్షిత మంచినీరు సరఫరా, ప్రజల ఆరోగ్యం మా కూటమి బాధ్యత. వరదల నేపథ్యంలో మరింతగా నీటి శుద్ధి చేస్తున్నాం. 1వ తేదీ ఉదయం 5 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ. హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నిడదవోలు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ నంగాలమ్మ తల్లికి సారె కావిడను అందించిన మంత్రి. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీ నంగాలమ్మ దేవతను వేడుకోవడం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. 27వ వార్డ్ రెడ్డిలపేటలో కొలువై ఉన్న శ్రీ 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 కన్నమ్మ తల్లి జాతర మహోత్సవం. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అమ్మవారికి ప్రత్యేక పూజలు. 1 నుంచి ఎన్ఎంఈ లూథరన్ చర్చ్ వద్ద రిలే దీక్షలు. నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. పరిరక్షణ కమిటీ సభ్యులపై బైండ్ ఓవర్ కేసులు ఎత్తివేయాలి. నగర ప్రజలకు శుద్ధి చేసిన త్రాగునీటిని ఇంటింటికి నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగర ప్రజలకు శుద్ధి చేసిన త్రాగునీటిని ఇంటింటికి నగరపాలక సరఫరా చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక గోదావరి గట్టున ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ను ఆయన కూటమి నాయకులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు త్రాగునీటి సరఫరా విషయంలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనా వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పుష్కరాల రేవు వద్ద ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ వద్ద గోదావరి జలాలను తీసుకొని ప్యూరిఫైడ్ చేసి నగరపాలక సంస్థ నగర ప్రజలకు శుద్ధి చేసిన త్రాగునీటిని అందిస్తున్నారని అన్నారు. నగర ప్రజలకు త్రాగునీటి సరఫరా చేసే అంశంలో పైప్ లైన్ మరమ్మతులు వంటి ఎటువంటి లోపాలు ఉన్నా ముందుగానే ప్రజలకు తెలియజేయాలని, ఆ విధంగా హెడ్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కు శాసనసభ్యులు సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రజా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నామని, ఆరోగ్యవంతమైన రాజమహేంద్రవరానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా త్రాగునీటిని 2 పూటలా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందులో ఎటువంటి అలసత్వానికి తావు లేకుండా అధికారులు వారికి కేటాయించిన విధులను అప్రమత్తంగా నిర్వహించాలని అన్నారు. ప్రస్తుతం వర్షాకాలం అయినందున ప్రజలందరూ త్రాగునీటిని తీసుకునే సమయంలో కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని కోరారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేపు ఆగస్టు 1వ తేదీ ఉదయం 5 గంటల నుంచే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. ఒక్క రోజులోనే 100% పెన్షన్లు అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను 1వ తేదీ ఉదయం 5 గంటల నుంచి లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నారు. రాజమహేంద్రవరం నగరం విస్తీర్ణం పెరుగుతుందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని బ్రిటిష్ కాలం నాటి పైప్ లైన్ల స్థానంలో నూతన పైప్ లైన్లు ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రజల యొక్క ఆరోగ్య భద్రతను కల్పించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ మేరకు నగరపాలక సంస్థ అధికారులతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే లాలా చెరువు, వాంబే కాలనీలో త్రాగునీటి సరఫరాకు సంబంధించి నూతన పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగిందన్నారు. త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణానికి ప్రభుత్వ అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, చేపట్టిన వర్కులు పెండింగ్ లేకుండా పూర్తి చేస్తామని అన్నారు. అవినీతికి తావు లేకుండా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గతంలో ఎవరైనా అవినీతి చేసినట్లు రుజువైతే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు.
ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమంలోనైనా అవినీతి జరిగినా, అధికారులు అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. చందా సత్రం మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు, బీసీ సాధికార సమితి సెట్టిబల్స విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, నల్లం శ్రీను, పెంటపాటి సుభాష్, తురకల నిర్మల, రాయి అప్పన్నబాబు, లీలా, మహబూబ్ ఖాన్, చాపల చినరాజు, కిలపర్తి నాగభూషణం, అడబాల రామకృష్ణ, కందికొండ రమేష్, నగరపాలక సంస్థ ఎస్సీ జి పాండురంగారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్కే మదర్సా అలీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె చంద్రశేఖర్, ఏఈ కె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రావడానికి గల కారణం ఒకటి, జరుగుతున్న ప్రక్రియ కరెక్ట్గా జరుగుతుందా లేదా అన్నది తెలుసుకోవడం. రెండవది, ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్స్ అవుతూ ఉన్నాయి. పైప్ లైన్స్ బ్రేక్ డౌన్స్ అవుతూ ఉన్నప్పుడు ప్రజలకి ఆ వాటర్ సరఫరా అన్నది ఒకరోజో 2 రోజులో ఆగుతుందన్న అంశం వాళ్ళకి తెలియక ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు. పడ్డ తర్వాత ప్రజలు అక్కడున్న ఎన్డీఏ కూటమి నాయకులకు తెలియచేయడం, మేము అధికారుల్ని సంప్రదించి ఏంటని తెలుసుకొని వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి రాకూడదు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు ఇలాంటి ఒక సమస్య ఉన్నప్పుడు వారికి తెలుస్తుంది, ఈ సమస్య ఉంది, 2 రోజులు నీటి సరఫరా ఇబ్బంది ఉంది, ఫ్లడ్స్ వచ్చినప్పుడు, అలాగే బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా సమస్య ఇదేని తెలుస్తుంది. తెలిసినప్పుడు తక్షణమే ఎన్డీఏ కూటమి నాయకులకి, ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియచేస్తే మేము ప్రజలను అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయంగా వాటర్ కార్లు ఇవన్నీ పెట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకుందాం. ఎన్డీఏ కూటమి ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉన్నాం. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మంచినీటి సరఫరా ప్రజలు ఎక్కడికి కూడా ఇబ్బందులు కలగకుండా 2 పూట్ల ఇచ్చే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమంలోనే అధికారులు అందరి యొక్క సహకారం కావాలి. అలసత్వం వ్యవహరించవద్దు. ఎన్డీఏ కూటమికి ఏ చెడ్డ పేరు వచ్చినా ఉపేక్షించే పరిస్థితులు ఎక్కడా కూడా ఉండవు అనేది కూడా అధికారులకు తెలియచేసి వారి యొక్క సహకారం కోరడం జరిగింది. వారు కూడా ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న సమస్యలు తెలియచేశారు. ఒకవేళ ఇక్కడే పరిష్కారం అయితే సరే, లేదంటే కమిషనర్ గారి దృష్టిలో కూడా ఉంచి ఏదైనా చేయవలసి వస్తే కార్యక్రమం చేస్తామని ప్రజలకి మరలా చెప్తా ఉన్నాం. ఎక్కడికక్కడ నీటి సరఫరాలో ఎన్డీఏ కూటమి నాయకత్వం జాగ్రత్తలు వహిస్తూ ఉన్నాం. కానీ ఇది వర్షాకాలం కాబట్టి, వరద నీరు వచ్చింది కాబట్టి వచ్చే నీరుని ఎంత ప్రాసెసింగ్ అయినా కాచిన నీరుని తాగడానికి అందరూ కూడా అవకాశం మేరకు ప్రయత్నం చేయండి అని కూడా తెలియజేసుకుంటూ, నిడదవోలు గ్రామ దేవత నంగాలమ్మ తల్లి ఆశీస్సులు నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బుధవారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి నిడదవోలు పట్టణంలో కొలువై ఉన్న నంగాలమ్మ తల్లిని దర్శించుకుని సారె కావిడిని అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని నంగాలమ్మ తల్లిని వేడుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంత్రికి స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు. తొలుత మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు పట్టణం నందు శ్రీ కోట సత్తమ్మ తల్లి గుడి వద్ద నుండి నంగాలమ్మ తల్లి గుడి వరకు సారె కావిడను అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ 27వ వార్డు రెడ్డిలపేటలో కొలువై ఉన్న శ్రీ 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 కన్నమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ 27వ వార్డు రెడ్డిలపేటలో కొలువై ఉన్న శ్రీ 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 కనకమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈరోజు ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అనంతరం రెడ్డిలపేట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, 27వ వార్డు అధ్యక్షులు భూరా దుర్గాంజనేయులు, వార్డు ఇన్ఛార్జ్ కొప్పిశెట్టి చిన్ని, 28వ వార్డు ఇన్ఛార్జ్ శీలం గోవింద్,
తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కురుకురి కిషోర్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఎదురు ఎవరో ఒకరు ఉండాలి ఎదురు. అన్ని అనుమతులు తీసుకుని ప్రభుత్వానికి జీఎస్టీ సహా పన్నులన్నీ చెల్లించి చట్టబద్ధంగా తాను వ్యాపారాలు కొనసాగిస్తున్నామని, ఐపీలు పెట్టి టోపీలు వేసే చరిత్ర తనకు లేదని, ఆ ఇద్దరు బ్రదర్స్ తనపై కావాలనే బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారని తురాల శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. స్థానిక సోమాలమ్మ గుడి రోడ్ సమీపంలో ఉన్న ఆయన నివాసంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణ యాదవ సంఘం ప్రచార కార్యదర్శిగా ఉన్నానని, ఆ ఇద్దరు బ్రదర్స్ కేవలం యాదవ సంఘంలో సభ్యులు మాత్రమేనని అన్నారు. తాను యాదవుడినని, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్నీ అలాగే ఉంటాయని, వారే ఏజెన్సీ నుంచి వచ్చి ఇక్కడ యాదవులుగా చెలామణి అవుతున్నారని అన్నారు. తాను మాస్ మీడియా సంస్థ నగరపాలక సంస్థకు చట్టబద్ధంగా చెల్లించాల్సిన పన్నులు చెల్లించి వ్యాపారం చేసుకుంటున్నానని వివరించారు. 3 ఏళ్ల ట్యాక్స్ను ఒకేసారి చెల్లించమని డిమాండ్ నోటీస్ పంపడంతో తాను కోర్టుకు వెళ్లానని, దాని ప్రకారం పన్నులు కట్టినట్టు వివరించారు. వారు నిర్వహించే ఏ వ్యాపారాలకు జీఎస్టీ, పాన్ నెంబర్లు లేవని ఆరోపించారు. తాను రిజిస్టర్ సంస్థ ద్వారా వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. వ్యాపారం చేసి కష్టపడి సంపాదించిన దానితోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నానని పేర్కొన్నారు. సమావేశంలో త్రయంబకరావు, పెమ్మనబోయిన రాజేష్, ఎండి ఉస్మాన్, సతీష్ యాదవ్, తురాల చిన్నారావు, జగదీష్, గంగా తదితరులు పాల్గొన్నారు. దానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఐరన్ కానీ అన్నీ మాయే. అది పెట్టుకున్నాక దానికి ట్యాక్స్ కూడా పే చేయాలి మున్సిపాలిటీ. దాని పేరు పబ్లిసిటీ ట్యాక్స్. వీళ్ళు మరుకుతి రవి నాగరవి ఎలియాస్ నాగరవి యాదవ్, ఎలియాస్ రవి యాదవ్, ఎలియాస్ బాబా రవి, ఎలియాస్ అంబికా రవి, ఎలియాస్ తెలుగు తమ్ముడు, అనేక రకాల ఎలియాస్లు ఉన్నాయి. వీళ్ళు చేసే వ్యాపారాలు నన్ను అన్నారు, నువ్వు ట్యాక్స్లు చెల్లించకుండా వ్యాపారాలు చేస్తున్నావని నన్ను వాళ్ళు అన్నారు. నేను ఎవ్రీ ఇయర్ మున్సిపాలిటీకి ప్రకటనల పన్ను 12,64,000 రూపాయలు చెల్లిస్తున్నాను. 85 బోర్డులు ఉన్నాయి నాకు హోర్డింగ్స్. అంటే అది ఎస్ఎఫ్టీలు స్క్వేర్ మీటర్ల ప్రకారంగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారంగా ఎజిప్ట్ ప్రకారంగా మాకు నోటీస్ ఇస్తారో ఆ నోటీస్ ప్రకారంగా మేము కడతాం. అయితే ఇందులో ఏమైందంటే 2017కి ముందు సర్వీస్ ట్యాక్స్ అనేది ఒకటి ఉండేది. ఆ సర్వీస్ ట్యాక్స్ని మేము కోర్టుకి వెళ్ళాం. ట్యాక్స్ మీద ట్యాక్స్ వేయకూడదని కోర్టు రద్దు చేసింది. అది సింపుల్ అయిపోయింది. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే పబ్లిసిటీ ట్యాక్స్ అంటే ఉదాహరణకి పేజీ ఉందనుకోండి, ఇదంతా పబ్లిసిటీ. ఇక్కడ 2 కార్డులు ఉన్నాయనుకోండి, ఇది ఆక్యుపెన్సీకి రన్నింగ్ ఫీట్ వేయాలి, పబ్లిసిటీకి స్క్వేర్ ఫీట్ వేయాలి ట్యాక్స్. మనకి ఏం చేశారంటే నుంచున్న దానికి కూడా 2 కార్డులకి కూడా స్క్వేర్ ఫీట్ వేసారు, పబ్లిసిటీకి స్క్వేర్ ఫీట్ వేశారు. దాని మీద నేను కోర్టుకి వెళ్తే కోర్టు వారు నాట్ టు కలెక్టెడ్ ఎంకరేజ్మెంట్ ట్యాక్స్ అని ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ని నేను ఇంప్లిమెంట్ చేశారు. ఇది కమిషనర్ గారు ఇచ్చినటువంటి లెటరు. ఈ లెటర్లో ఆయన సంతకం చూడండి, కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒరిజినల్ సంతకం. ఈ సంతకంలో ఈయన 8/2/2023 నీ గొడవ WPC సో ఏదైతే ఉందో జడ్జిమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను, నువ్వు సెటిల్ చేసుకోవచ్చు అని పిలిచారు ఆయన 8/2. ఒక నకిలీ విలేకరు అంటున్నాడు 23 ఫిబ్రవరిని పెట్టాడంట అతను రైట్ టు ఇన్ఫర్మేషన్. అతనికి ఇచ్చారంట నేను 40 లక్షలు కట్టాలి. ఇక్కడ ఒక కొసమేర పెట్టాడు. నా మీద ఆరోపణలు చేసిన వ్యక్తులకి వివరంగా చెప్పడం కోసం నేను చెబుతున్నది ఏంటంటే 2017లో జిఎస్టీ చట్టం వచ్చినప్పుడు ప్రకటనల పన్నుని జిఎస్టీ చట్టం రద్దు చేసింది. అంటే ప్రకటనలకి పన్ను కట్టవలసిన పని లేదు, అవుట్డోర్ పబ్లిసిటీ అనేటువంటిది ఒక కాజ్ పెట్టారు అందులో. దాన్ని ఆధారం చేసుకుని
17, 18, 19 డిమాండ్స్ మామూలుగా పబ్లిసిటీ ట్యాక్స్ అని ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత 19, 20 డిమాండ్ నోటీస్ వచ్చేటప్పటికి 19, 20, 21 డిమాండ్ నోటీసులు ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే పబ్లిసిటీ ట్యాక్స్ మీద కోర్టుకి వెళ్ళారు. ప్రకాష్ యాడ్స్, యూని యాడ్స్, అనిల్ యాడ్స్ అనే పెద్ద పెద్ద సంస్థలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అప్పుడు నేను బొత్స సత్యనారాయణ గారు పురపాలక శాఖ మంత్రి గారిని కలిస్తే ఆయన ఏం చెప్పారంటే మేము ఇంటి పరిస్థితి కోసం చేస్తామని. దానిని ఏం చేశారంటే డిస్ప్లే డివైస్ ఫీజు కింద కన్వర్ట్ చేసి దానికి డిమాండ్ నోటీసులు ఇచ్చారు. ఈ డిమాండ్ నోటీసులు ఇవ్వడంలో 3 years మాకు డిమాండ్ నోటీస్ ఇవ్వలేదు. ఇలాగ ఇది వచ్చింది, కరోనా వచ్చింది. 12,60,40,000 3 సంవత్సరాలు నాకు డిమాండ్ ఇవ్వకుండా నేను ఎవరు కట్టనండి? ఒక డిమాండ్ నోటీస్ ఇస్తే నేను కడతాను. నాకు ఇవ్వలేదు. ఆ తర్వాత డిమాండ్ నోటీస్ ఇచ్చారు, నాకు సెటిల్మెంట్ చేశారు. అదే అలా సెటిల్మెంట్ అనేది ఏంటంటే గత చాలా కాలంగా మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైనా మీకు సమస్య వచ్చిందనుకోండి, పన్నులకు సంబంధించిన సమస్య సెటిల్ చేయరండి. వీళ్ళు నీకు ఎంత కట్టాలో అంతే కట్టంటారు, కానీ సెటిల్ చేయాలి. అది ఏరియర్స్ కింద చూపెడుతుంటారు మాకు. ధవళేశ్వరం ఎన్ఎంఈ లూథరన్ చర్చ్ పరిరక్షణ కమిటీ సభ్యులపై పెట్టిన బైండ్ ఓవర్ కేసులు ఎత్తివేయడంతో పాటు నిధుల దుర్వినియోగం చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 1వ తేదీ గురువారం నుంచి చర్చ్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్టు పరిరక్షణ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఎం ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ఏఈఎల్సీ మోడరేటర్ పరదేశి బాబు ఇచ్చిన ఉత్తర్వుల కారణంగానే తమ లూథరన్ సంఘంలో నిధులు దుర్వినియోగం కావడానికి అవకాశం కల్పించిందని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా సీనట్ బిషప్ ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా తహసీల్దార్, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్టర్ సరెల అనిల్ కిరణ్, జక్కల ప్రవీణ్ చర్చ్ నిధులను సభ్యులు ఇస్తున్న కానుకను దారి మళ్లిస్తున్నారని అన్నారు. వారు చెప్పిన లెక్కల ప్రకారం చర్చ్కు నెలకు 3,50,000 ఆదాయం వస్తోందని, దానిలో 1,50,000 ఖర్చులకు పోగా మిగిలిన 2 లక్షల చొప్పున ఇప్పటి వరకు అనిల్ కిరణ్, జక్కల ప్రవీణ్లు సుమారు 84 లక్షల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నట్టుగా లెక్క తేలిందన్నారు. సీనడ్ ఇచ్చిన ఉత్తర్వుల కాపీలతో పాటు అన్ని వివరాలను జిల్లా కలెక్టర్కు స్పందనలో ఫిర్యాదు చేశామని, కలెక్టర్ ఆదేశాల మేరకు దానిపై మైనార్టీ వెల్ఫేర్ అధికారులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. దీనిపై తాము కోర్టుని ఆశ్రయించామని, ఏఈఎల్సీ రాజ్యాంగం ప్రకారం మోడరేటర్ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని, తమకు ఉన్న రాజ్యాంగం ప్రకారం అడ్హాక్ కమిటీ ట్రెజరర్ నిధులు డ్రా చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇరు వర్గాలను శాంతింపజేయాల్సి ఉండగా చర్చ్ పరిరక్షణ కమిటీ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి బైండ్ ఓవర్ చేస్తున్నారని, పాస్టర్ జి కిరణ్ బాబుని విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారు చేసిన అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేసి వెళ్లిపోతానని ట్రెజరర్గా చెలామణి అవుతున్న ప్రవీణ్ సవాల్ చేశారని, మరి జరిగిన నిధుల దుర్వినియోగంపై ఆయన ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. నిరూపిస్తే 10 రెట్లు ఇస్తామని ప్రవీణ్ చెబుతున్నారని, దుర్వినియోగం చేసిన సొమ్ము తిరిగి చెల్లించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీనట్ బిషప్ జిల్లా కలెక్టర్ వద్దకు వచ్చి పాస్టర్గా కిరణ్ బాబును నియమిస్తూ తానే ఉత్తర్వులు ఇచ్చినట్టుగా తెలియజేయాలని కోరారు. నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకొని తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని చాలా లూథరన్ సంఘాల్లో పరదేశి బాబు బాధితులు ఉన్నారని, వారంతా తమకు సంఘీభావం తెలపాలని కోరారు. సమావేశంలో సభ్యులు దేవా యేసావు, తొర్లపాటి విజయవర్ధన్, రవీంద్ర, నేతల డాన్ సైమన్, రవీంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు. చెల్లుబాటు కాదు అనేది స్పష్టంగా మేము చెప్తూ వస్తున్నాం. ఆ ఉత్తర్వులను కూడా మీకు జతపరిచి మేము ఇచ్చాం. ఏఎల్సి కాన్స్టిట్యూషన్ ప్రకారము ఒక సంఘానికి ఒక హెడాక్ కమిటీ ఉన్నప్పుడు కోశాధికారి అనేవాళ్ళు ఉండరు. అలా ఉండటానికి అవకాశం లేదు. ఉంటే గనక ఏఎల్సి ట్రెజరర్ గారు మాత్రమే ఆయా సంఘాలకు ట్రెజరర్గా ఉండాలి అనే విషయాన్ని మేము చెప్తూ వస్తున్నాం. కానీ మీకు ఇచ్చిన ఆధారం ఏంటంటే బ్యాంక్ నుంచి నిధులు డ్రా చేయడానికి ఒక పాస్టర్కి, ప్రవీణ్ ట్రెజరర్కి, మోడరేటరు ఏఎల్సి నుంచి ఒక ఉత్తర్వులు ఇచ్చాడు. ఈ ఉత్తర్వులే మా సంఘంలో నిధులు దుర్వినియోగం అవటానికి ప్రధానమైన కారణం. కాబట్టి ఎటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులు లేని ఒక చెల్లుబాటు కాని ఉత్తర్వులను తీసుకుని వచ్చి మా యొక్క సంఘంలో నిధులు దుర్వినియోగం చేస్తూ
ఈరోజు అలాగ ఆరోపిస్తున్న వారందరినీ కూడా సంఘ సభ్యులు కాదని అదే పత్రిక ముఖంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము నిజంగా కనుక సంఘ సభ్యులు కాకపోతే మేము మీ ముందు ఇంత ధైర్యంగా మేము మాట్లాడలేము. మేము మా మీద పోలీసు వారు, ఎంఆర్ఓ వారు, బైండవర్ కేసులు కూడా పెట్టరు. బయట వాళ్ళ మీద ఎందుకు పెడతారండి? ఎంఆర్ఓ గారు, సిఐ గారికి వాళ్ళకేం పని? మేము సంఘ సభ్యులం కాబట్టి, లోపల గలాటా జరుగుతుంది కాబట్టి మా మీద బైండవర్ కేసులు పెట్టారు. మేము సంఘ సభ్యులం కాబట్టి SOP నెంబర్ 7 మేము ఫైల్ చేశాము. సినడ్ వారికి అధికారాలు ఉన్నాయని, సినడ్ ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని. కాబట్టి ఆ SOP అయ్యేంత వరకు కూడా మీరు ఇరుపక్షాల వారిని మీరు ఆప్ చేయండి అని మేము ఎంఆర్ఓ గారిని అడిగాం, అప్పారావు గారిని. మేము ఆ ఎవిడెన్సెస్ ఇచ్చాం, హైకోర్టు ఆ ఉత్తర్వులు ఇచ్చాం, SOP నెంబర్ 7 ఇచ్చాం, SOP నెంబర్ 2/22 ఇచ్చాం. అయినా కూడా ఆయన స్పందించలేదు. ఆయన ఏకపక్షంగా అనిల్ కిరణ్, ప్రవీణ్ వైపు పనిచేస్తూ నూతనంగా నియమించిన సినడ్ వారు నూతనంగా నియమించిన జి కిరణ్ బాబుని బయట కూర్చోబెడుతూ ఉన్నారు, లేకపోతే పోలీసు స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన పనిని జస్ట్ ఇప్పుడే మీ ముందు వచ్చే ముందు జిల్లా కలెక్టర్ వారిని కూడా కలిసాము. కలెక్టర్ వారు కూడా సదరు ఎంఆర్ఓ గారు, అప్పారావు గారిని పిలిచి అడిగినప్పుడు మేము తెలియపరిచాం మళ్ళీ అనేక విషయాలు. కాబట్టి మేము రేపటి నుంచి రిలే ఆమరణ దీక్షకు మేము వెళ్ళాలని ఒక నిర్ణయం చేసుకున్నాము. మా మీద ఉన్న బైండవర్లు ఎత్తివేయాలని, నిధుల దుర్వినియోగము నిరూపిస్తే నేను యూఎల్సీ పదవికి రాజీనామా చేస్తాను అన్న జె ప్రవీణ్ ని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం రాజవోలు గ్రామంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాజవోలులోని కొన్ని ఇళ్లు వర్షాల వలన కూలిపోయిన పరిస్థితి ఏర్పడడం జరిగింది. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఈరోజు రాజవోలు గ్రామ అధ్యక్షులు నిమ్మలపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో పర్యటించారు. వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్లను, అక్కడి పరిస్థితులను పరిశీలించి బాధితుల వివరాలు తెలుసుకున్న రవిరామ్ కిరణ్ బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం రాజవోలులోని శ్రీ లక్ష్మీ నరసింహ జడ్పీహెచ్ హైస్కూల్లోని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ ప్రాంగణంలో బాస్కెట్బాల్ కోర్టు నిర్మాణం సగంలో ఆగిపోయిన విషయాన్ని రవిరామ్ గారి దృష్టికి విద్యార్థులు తీసుకురాగా పూర్తి నిర్మాణ బాధ్యత చేపిస్తానని విద్యార్థులకు స్కూల్ యాజమాన్యానికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో చదువులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను స్వయంగా వారి చదువుల బాధ్యత తానే భరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజవోలు ఈవో కాశీ విశ్వనాథ్, గ్రామ అధ్యక్షులు నిమ్మలపూడి రామకృష్ణ, వల్లూరి శ్రీరామ్ చౌదరి, ముత్యాల రామారావు, చాపల వెంకట్రావు, గాలి వెంకటేశ్వరరావు, అంగర రాజు, మత్స్యటి త్రిలోక్, ముఖ్య నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనకి యూరో ఫిజిషియన్ అంటే డాక్టర్ అవ్వడానికి, యూరో స్పెషలిస్ట్ అవ్వడానికి ఏం పట్టిందో తెలుసా? 13 years చదివాను, 13 సంవత్సరాలు చదివాను. MBBS నుంచి MD, BD. సో 13 years చదివితే నేను ఒక యూరో ఫిజిషియన్ అవ్వలేదు. దానికి ముందు ఇంటర్మీడియట్, దానికి ముందు స్కూల్. అంటే ఒక యూరో ఫిజిషియన్ అవ్వాలంటే 15 years పడుతుంది. ఎన్ని సంవత్సరాలు? 10th క్లాస్కి 10 yearsకి ఆరిసిపోతే 15 ఏళ్ళు ఎలా చదువుతారు? సో 10th వరకు సగం అయితే 10th నుంచి కోర్స్ కంప్లీషన్ వరకు సగం. మీరు బాగా చదివితేనే ఫ్యూచర్ ఉంటుంది. మీ పొలాలు ఉన్నా, పొలాలు లేకపోయినా, ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా చదువు ఒకటే మీకు ఉపాధి. బాగా చదువుకుంటే 10thలో మంచి మార్కులు వస్తే, మంచి ఇంటర్మీడియట్ కాలేజీలో మీకు మంచి ర్యాంక్ వస్తే, గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్లో కూడా నెంబర్ 1 ర్యాంక్ వస్తే స్కాలర్షిప్తో చాలామంది జాయిన్ చేసుకుంటారు. సో హైదరాబాద్ లాంటి చోట, విజయవాడ లాంటి చోట, వైజాగ్ లాంటి చోట మీరందరూ ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ అవ్వాలనుకుంటే మీకున్న ఒకే ఒక అస్త్రం బాగా చదవడం. ఓకే,
నెక్స్ట్ ఇయర్ ఈ స్కూలు మన మొత్తం నియోజకవర్గంలోనే ఫస్ట్ మార్క్ రావాలి 10th క్లాస్లో. ఇదే మా ప్రిన్సిపల్ గారిని కూడా అడిగాను. సో మీరు ఏమైనా మీ ప్రిన్సిపల్కి కానీ పేరెంట్స్కి కానీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే బాగా చదవాలి, బాగా చదవండి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోండి. ఈ స్కూల్ నుంచి ఎవరైనా మన డిస్ట్రిక్ట్లో కానీ ఫస్ట్ వస్తే వాళ్ళకి నేను స్పాన్సర్ చేస్తాను. సో మీకు మోటివేషన్ ఉంటుంది. ఇవాళ బాగా చదివితేనే గుర్తింపు. సీనియర్ సిటిజన్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ సభ్యులకి 41 మందికి పుట్టినరోజు కార్యక్రమాలు జరిగాయి. సీనియర్ సిటిజన్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ భాగంగా ఈ రోజు సీనియర్ సిటిజన్ సభ్యులకి 41 మందికి పుట్టినరోజు కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఇంటి వ్యవసాయం, ఆకుకూరలు, ఫలితాలు అనే అంశంపై చల్ల పవన్ కుమార్ మాట్లాడారు. సొంత ఇంటి నేలలోని మేడపైన ఆకుకూరలు ఎట్లా పండించాలనే అంశంపై వివరణ ఇచ్చారు. అనంతరం పుట్టినరోజు జరిగిన ఈ సమావేశానికి వేదిక అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మురిపాక వీర్రాజు, సంజీవరావు, జామశెట్టి గాంధీ మాట్లాడారు. తొలుత శ్రీమతి ఉమామహేశ్వరి దేశభక్తి గేయంతో కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత స్వాగత ఉపన్యాసం ప్రధాన కార్యదర్శి మహంతి లక్ష్మణరావు చేశారు. సభకు ముందు కీర్తిశేషులు రాజమండ్రి మున్సిపల్ అడిషనల్ కమిషనర్గా పనిచేసిన శ్రీ సాయి శ్రీకాంత్ మరణానికి సమావేశం తన సంతాపం తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ఇంకా కార్యదర్శి కాసాని శంకర్రావు, బండి నరేంద్ర, గంతకూర అప్పారావు, ప్రసాద్, రామకృష్ణ, అప్పారావు, గడ్డం రమణ, శ్రీమతి పార్వతీశెట్టి నాగమణి తదితరులు పాల్గొన్నారు. అలాగే డే కేర్ పవన్కి 10,000 రూపాయలు విలువగల వాటర్ కూలర్ అనపర్తి వాస్తవ్యులు వేదిక సహాయ కార్యదర్శి రెడ్డి రామ్మోహన్ నాయుడు విరాళంగా అందజేశారు. వేదిక తరపున ఆయనకు అభినందనలు తెలియజేశారు. సత్యనారాయణ వందన సమర్పణ చేశారు. ఆగస్టు నెలలో జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ మీలో చాలామందికి అక్కడ డిపాజిట్లు ఉంటుంటాయి. మేము మెంబర్షిప్లు కూడా మీ అందరికీ ఉండుంటాయి. ఇక్కడ మహాంత లక్ష్మణరావు గారు, చేపేన్ రమణమ్మ గారు, ఇక్కడికి వచ్చే పనిలో నేను, ప్రసాద్ హరి గారు అందులో డైరెక్టర్లుగా ఉన్నాం. 2001 నుంచి బొమ్మన్ రాజకుమార్ గారు చైర్మన్గా వాళ్ళ మమ్మల్ని అందరినీ కోప్ చేసుకొని ఆ మూమెంట్లో తప్పటి సత్యనారాయణ గారు కూడా డైరెక్ట్గా చేశాడు. అయినా కూడా చేశాడు మాతో పని. 2001 నుంచి 2001లో 14 కోట్లు బ్యాంక్ అది. బొమ్మన్ రాజకుమార్ గారు ఆధ్వర్యంలో మేమంతా కలిసి ఈ వేళకి ఆ అబ్బాయి గారు ప్రెసిడెంట్గా ఉన్నాడు. దానికి 700 చిల్లరి కోట్ల టర్నోవర్, 400 చిల్లర కోట్లు డిపాజిట్లు ఆ బ్యాంకు ఉన్నాయి. మీ అందరి అంతమంది ఎందుకున్నాయంటే జీవశక్తి రావాలి అని అంటే ఈ సూర్యుడి నుంచి వచ్చేదే. ఇలా ఇప్పుడు దీంట్లో జీవశక్తి ఉంది. సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే దాని అర్థం ఏంటంటే ఆటోమేటిక్గా సూక్ష్మ జీవాలు కనపడని ఈ బ్యాక్టీరియా ఈ రకంగా మారిపోతుంది. ఇది మనకి ప్రాక్టికల్గా తెలుసున్నది. కాబట్టి ఏ ఆహారమైనా సూర్యుడు అస్తమించిన తర్వాత తింటే అది మనకి కొంత నష్టాన్ని కలిగజేస్తుంది అనేటటువంటి విషయం. ఇప్పుడు ముందుగా ఈవేళ ఒక వినూతనమైన రీతిలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా మీ అందరికి కూడా ఈ నెలలో పుట్టిన వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు ఇస్తూ, మనకి అత్యంత ఆప్తులుగా ఉండి ఈ సంస్థ నిర్మాణానికి కూడా మార్గదర్శులుగా వ్యవహరించినటువంటి
అడిషనల్ కమిషనర్ శ్రీ సాయికాంత్ గారు, అలాగే మన సభ్యులు కీర్తిశేషులు ఫజల్ అహ్మద్ గారు, మన సభ్యులు పెరుమాళ్ళ సుదర్శనాచార్యులు గారు, వీరు ముగ్గురు కూడా స్వర్గస్థులయ్యారు. వాళ్ళతో మనకు ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు కొంతకాలం సాగే అటువంటి కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఆ లోకంలో సద్గతులు ప్రాప్తి చేయాలి అని చెప్పి ప్రార్థిస్తూ రాజమహేంద్రవరం ఇన్నిస్పేటలో ఉన్న రెడ్డిలపేటలో అమ్మవారి చెట్టు వద్ద శ్రీ 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 కన్నమాంబ అమ్మవారి 126వ జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం నుండి అమ్మవారి చెట్టు వద్ద నుండి అమ్మవారి వెంకన్నబాబు సేవా బృందం నృత్యాలు, బేతాళ నృత్యాలు, డీజే డాన్సులు, బల్ల వేషధారణలు, తీన్మార్లు, బుర్రగేదెలు, బుట్టబొమ్మ నృత్యాలతో రెడ్డిలపేటలో అమ్మవారి చెట్టు నుండి రెడ్డి రామాలయం, వీటి జూనియర్ కళాశాల సెంటర్ నుండి కోటిపల్లి బస్టాండ్ మీదుగా రైల్వే స్టేషన్ నుండి ఆల్కాడ్ తోటలో వేంచేసి ఉన్న కర్ణమాంబ ఆలయానికి జాతర చేరుకుంది. ఈ కార్యక్రమంలో జాతర పెద్దలు కల్లి అప్పల్ రెడ్డి, ధర్మల రమణారెడ్డి, సరగల సూరిబాబు రెడ్డి, దల్లి నరసింహమూర్తి రెడ్డి, గుజ్జి నరసింహమూర్తి రెడ్డి, నీలపు ప్రసాద్ రెడ్డి, గోందేసి ప్రసాద్ రెడ్డి, రమణారెడ్డి, సబ్బెల్ల దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ జాతర మాజీ కార్పొరేటర్ బట్టిలంకి నాగప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఇంటింటికి సురక్షిత మంచినీరు సరఫరా, ప్రజల ఆరోగ్యం మా కూటమి బాధ్యత. వరదల నేపథ్యంలో మరింతగా నీటి శుద్ధి చేస్తున్నాం. 1వ తేదీ ఉదయం 5 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ. హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నిడదవోలు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ నంగాలమ్మ తల్లికి సారె కావిడను అందించిన మంత్రి. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీ నంగాలమ్మ దేవతను వేడుకోవడం
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. 27వ వార్డ్ రెడ్డిలపేటలో కొలువై ఉన్న శ్రీ 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 కన్నమ్మ తల్లి జాతర మహోత్సవం. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అమ్మవారికి ప్రత్యేక పూజలు. 1 నుంచి NME లూథరన్ చర్చ్ వద్ద రిలే దీక్షలు. నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. పరిరక్షణ కమిటీ సభ్యులపై బైండ్ ఓవర్ కేసులు ఎత్తివేయాలి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.